ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ జూలై 1 అయితే స్టార్ట్ అవబోతుంది. వెరీ ఎగ్జైటింగ్ సిరీస్ టు వాచ్ అవుట్. ఈ సిరీస్లో 5 T20s అలాగే 3 ODI మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. మరి గేమ్ ఎలా సాగబోతుంది, స్ట్రాటజీస్ ఏమై ఉంటాయి, వెన్యూస్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, స్క్వాడ్స్, బిగ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్, అలాగే హెడ్ టు హెడ్ క్లాషెస్ అయితే ఏమైనా ఉన్నాయో అన్ని డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు క్రిక్కోడెడ్. మరి T20 విషయానికి వచ్చినట్లయితే 5 T20 మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ రివర్ సైడ్ గ్రౌండ్లో, సెకండ్ మ్యాచ్ ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్లో, థర్డ్ మ్యాచ్ స్ట్రెంట్ బ్రిడ్జ్ గ్రౌండ్లో, అలాగే ఫోర్త్ మ్యాచ్ వచ్చేసి యాస్టర్ స్ట్రెంట్ గ్రౌండ్లో, అలాగే ఫిఫ్త్ మ్యాచ్ వచ్చేసి ఏజెస్ బౌల్ గ్రౌండ్లో జరగబోతుంది. బేసిక్గా ఇంగ్లీష్ కండిషన్స్లో పిచ్చెస్ చూసుకున్నట్లయితే మాయిశ్చర్ అలాగే గ్రాసీ పిచ్చెస్ అయితే మనకు కనబడతాయి. దీస్ పిచ్చెస్ హెవీలీ అసిస్ట్ ఫర్ సీమ్ అండ్ స్వింగ్ బౌలర్స్. మరి ఈ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని రెండు టీమ్స్ ఏ స్ట్రాటజీస్తో దిగిపోతున్నాయో మనం వెయిట్ చేసి చూడాలి. ఇక T20లో ప్రీవియస్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంగ్లాండ్కి T20 వరల్డ్ కప్ తర్వాత ఆడబోయే ఫస్ట్ T20 సిరీసే ఇది. ఇక ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఐర్లాండ్తో సిరీస్ ఓడిపోయిన తర్వాత ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, లెస్ కాన్ఫిడెన్స్, అలాగే ఈ కండిషన్స్ని ఫేస్ చేసుకుని ఎలా వాళ్ళు పర్ఫామ్ చేస్తారో మనం చూడాల్సిందే. అలాగే బోత్ టీమ్స్ స్క్వాడ్స్ చూసుకున్నట్లయితే మనం ఈ విధంగా ఉండబోతున్నాయి. అలాగే హెడ్ టు హెడ్ క్లాషెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జోఫ్రా ఆర్చర్ మరియు అభిషేక్ శర్మ మధ్య ఉండే ఈ కోల్డ్ వార్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. జోఫ్రా ఆర్చర్కి ఇనిషియల్ ఓవర్స్లో దొరికే స్వింగ్ వల్ల అభిషేక్ శర్మ ఏమైనా స్ట్రగుల్ అవుతాడా, లేదా తన న్యాచురల్ గేమ్ని తీసుకొచ్చి హిట్ చేస్తాడో మనం చూడాల్సిన విషయమే. ఇక ఓడిఐల విషయానికి వచ్చినట్లయితే 3 ODI మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్లో, సెకండ్ మ్యాచ్ సోఫియా గార్డెన్స్, అలాగే థర్డ్ మ్యాచ్ అయితే లార్డ్స్లో జరగబోతుంది. ఈ ODI మ్యాచెస్ అయితే 14th, 16th అలాగే 19th జూలైన అయితే జరగబోతున్నాయి. బోత్ టీమ్స్ ODI స్క్వాడ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. అలాగే ఈ సిరీస్లో అందరూ క్యూరియస్గా చూసే బిగ్ ప్లేయర్స్ ఎవరంటే రోకో. మరి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ టీంకి కాంట్రిబ్యూషన్ ఏమాత్రం చేస్తారో మనం వెయిట్ చేసి చూడాల్సింది. అలాగే ODI ప్రీవియస్ మ్యాచ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో ODI సిరీస్ గెలిచిన తర్వాత ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో ఈ సిరీస్ అయితే ఆడబోతున్నారు. అలాగే ఇంగ్లాండ్ గురించి చూసుకున్నట్లయితే జనవరిలో శ్రీలంక మీద ODI సిరీస్ గెలిచి ఈ సిరీస్ ఆడడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్స్కి అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్స్ కాబట్టి కండిషన్స్ గురించి కొంతైనా వాళ్ళకి అవగాహన ఉంటే ఉంటుంది. కానీ ఈ కండిషన్స్లో స్పెషల్గా లిమిటెడ్ ఓవర్స్ మ్యాచెస్లో ఇండియన్ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన విషయం. అలాగే ఈ సిరీస్లో మనల్ని మెయిన్గా అట్రాక్ట్ చేసేది విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీకి లార్డ్స్లో సెంచరీ లేదని ఆ మచ్చను తుడిపేసుకుంటాడా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో దట్స్ ఇట్. ఇలాంటి మరింత క్రికెట్ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.